చెప్పండి మీరు ఐలాపూర్ గ్రామమేనా మీది? మాది ఐలాపూర్ గ్రామమే. మీ పేరు? నా పేరు త్యాగకృష్ణ, సన్ ఆఫ్ పోతన్న. ఓకే. మరి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? ఎవరి నుంచి జరిగిందంట? ఇప్పటి వరకు ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులు సుమారుగా 20 సంవత్సరాల నుంచి గ్రామం లెవెల్ మీసాల సుదర్శన్ గారు చేయించడం జరిగింది. అలాగే సొసైటీ లెవెల్ మీసాల లక్ష్మీనారాయణ గారు చేయించడం జరిగింది. ఏం అభివృద్ధి చేశారు? సొసైటీని గత 20 సంవత్సరాల క్రితం ఎంతో అప్పుల్లో ఉన్నటువంటి సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరిగింది. ఎరువుల కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచడం కానీ, ప్యాడీని వెంట కొని గవర్నమెంట్కు సప్లై చేయడంలో కానీ ముందుంచేవాళ్ళు. సొంతంగా కూడా చాలా విషయాల లోపల పనులు చేయడం జరిగింది. వాళ్ళ నాయనమ్మ మరియు తాత వాళ్ళ పేరు మీద, అంటే మీసాల సాయన్న మరియు శివమ్మ గారి పేరు మీదుగా ఊరి ప్రజలందరి సౌకర్యార్థం ఇంతకుముందు ఎవరన్నా వ్యక్తులు మా గ్రామం లోపల చనిపోతే వాళ్ళు వేరే విలేజ్ నుంచి 2,500-3,000 రూపాయలు పెట్టి స్వర్గరథంని తెప్పించుకునేవాళ్ళు. ఆ డబ్బులు అందరికీ వేస్ట్ అయిపోతున్నాయి. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ తాత మరియు నాయనమ్మ పేర్ల మీదుగా స్వర్గరథాన్ని సొంతంగా తయారు చేయించి గ్రామానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రిడ్జ్ను కూడా డొనేట్ చేయడం జరిగింది. సుమారు 3 ఖర్చు పెట్టుకొని ఆ రెండింటిని కూడా గ్రామ ప్రజల సౌకర్యం కోసం అందించడం జరిగింది. దానిని ఎప్పుడైనా ఎవరన్నా 1-2 డేస్ స్టోర్ చేయాల్సి వస్తే, ఫారెన్ కానీ ఎటన్నా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ రావడానికి, శవం కులిపోకుండా ఉండడానికి ఫ్రిడ్జ్ అవసరం కదా, ఆ ఫ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. మీ పేరేంటి తాత? పోసిటి ఈ ఊరేనా? ఐలాపూరేనా? ఐలాపూర్. ఎప్పటి నుంచి ఎలక్షన్స్ లో ఓటేస్తున్నావు? నేను నా వయసు 60 సంవత్సరాలు. అప్పటి నుంచి చేస్తున్నాను. 60 సంవత్సరాలు నీకు ఓటు హక్కు వచ్చి నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమన్నా అభివృద్ధి జరిగిందా గ్రామంలో? ఎక్కడ అక్కడనే ఉందా? జరిగింది మేడం, బాగా జరిగింది, అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాది ఇంద్రమ్మ కాలనీ, అక్కడ రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి. అక్కడ మొరం మోపించిండు. ఎవరు మోపించారు? చైర్మన్ గారు ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ గా లక్ష్మీనారాయణ గారు మొరం మోపించిండు. అక్కడ మోళ్ళు దాటడానికి పైపులు లేకుంటే పైపులు వేయించారు. ఇంకా ఇండ్లకు కూడా అన్ని మా దగ్గర బాగా ఖాళీ ఉన్నాయి ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తుండ్రు, అన్ని డెవలప్ చేస్తుండ్రు మేడం. బాగుంది మేడం. ఇంకా మీ ఊరికి కావాలి అంటే ఏం కావాలి అని చెప్తావు? ఏం కావాలి మేడం? మాకు ఇండ్లు కావాలి. ఇండ్లు లేవు, చాలా బీద వాళ్ళు. ఇంకా బాగా ఇండ్లు లేని వాళ్ళు బాగా ఉన్నారు. బాగా పడితులు ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ప్లాట్లు ఇచ్చినాయి, గవర్నమెంట్ ద్వారా కొని పెట్టారు. ఇంతకుముందు చేసిన సర్పంచ్ అది అట్లనే ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఇండ్లు కావాలా మాకు, ఇండ్లు చేపియాలా. మాకు లక్ష్మీనారాయణ గారు గెలిస్తే మాకు పనులన్నీ అవుతాయి. చిన్నదాని అవుతాయి, చిన్న పనికి పెద్ద పనికి ఇట్లా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ అలా కార్ తీసుకొని వచ్చి హాస్పిటల్కి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ వచ్చి తీసుకపోతారు, జాయిన్ చేస్తాడు, తీసుకొస్తాడు, ముందుంటాడు మేడం.